నోట్లో జస్ట్ జనరల్ పెట్టండి. చిన్న అలా టచ్ చేయండి చాలు. అది ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ సామాజిక న్యాయం సమన్యాయం జరగట్లేదని ఇప్పటికైనా గుర్తించినందుకు దళితులు కానీ ట్రైబల్ కానీ చాలా హర్షిస్తున్నారు. ఏం జరిగిందంటే పేరుకే ఎస్సీలో కానీ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉన్న ఎస్సీల్లో అనుభవిస్తున్న వాళ్ళు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నదానికి సామాజిక న్యాయానికి ఈరోజు నిదర్శనం అని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇందులో కృషి మర్చిపోలేనిది. మీ అందరూ కూడా గమనించాల్సింది 1996లో జస్టిస్ రామచంద్ర కమిషన్ వేస్తూ 2000లో దేశంలోనే ప్రప్రథమంగా ఎస్సీల వర్గీకరణ జరిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని మీ అందరికీ మనకు తెలుస్తుంది. గవర్నమెంట్ వచ్చిన వెంటనే చెప్పారు నేను మాదిగిని పెద్ద మాదిగిని అన్నారు ఆయన. ఆ మాట ఇచ్చి ఆ మాటకు తగ్గట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్ మాట్లాడి ఈరోజు మాదిగలు కానీ రెడ్డి కులస్తులు కానీ వైడి కులస్తులు కానీ ఆది ఆంధ్రులు కానీ ఎన్నో సంవత్సరాల 30 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ఈ కళ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరు ఎంతో వాళ్ళకి అంత ఈరోజు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. ఎప్పుడు కూడా ఒకలే తీసుకెళ్ళిపోవడం అనేది చాలా బాధాకర విషయం. దళితులందరూ బాగుపడాలి, అందులో అందరూ ఉండాలి. ఉన్న 59 కులాలు కూడా అభివృద్ధి చెందాలని గొప్ప నినాదంతో ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం దళితుల ఫలిత గొప్ప వరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రీమీ లేయర్ అంటే ఒక బాగుపడిన వాడు పిల్లడే తిరిగి మళ్ళీ బాగుపడ్డాయనే ఆలోచన నుంచి కష్టం ఉన్నవాడు, టాలెంట్ ఉన్నవాడు, చదువుకునేవాడు ఈసారి న్యాయం జరుగుతుంది. ఈసారి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్క పిల్లడు కూడా ఈసారి పార్వతీపురం నుంచి పైడి కమ్యూనిటీ నుంచి డాక్టర్లు చూడగలుగుతాం, రెల్లి కమ్యూనిటీస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు చూడగలుగుతాం, మాది కమ్యూనిటీ నుంచి కలెక్టర్లు కానీ అందరినీ చూడగలుగుతాం. ఈ సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా ఈ యొక్క స్టేట్మెంట్ కానీ జడ్జిమెంట్ కానీ మీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో కష్టపడ్డ ప్రతి ఒక్క సామాజికవేత్త అలాగే యాక్టివిస్టులు కుల సంఘాలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క గొప్ప పోరాటంలో చాలా మంది కూడా ప్రాణాలు కూడా బలిదానం జరిగాయి. ఈ బలిదానం చేసిన మా బిడ్డలకి, మా సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా ఈరోజు ఇక్కడి నుంచి జోహార్లు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాం. ఈ విజయాన్ని రాబోయే తరాలు విజయంగా మేమైతే ఎవరి కోసం అయితే కష్టపడ్డామో రాబోయే తరాలు ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తాయని ఇందులో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఉద్యమకారుడికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేలాది వందనాలతో వేలాది గొప్ప ప్రతి ఒక్క మాదిగా రెల్లి పైడి 29 కులాల్లో ప్రతి ఒక్క తరఫున ఆయనకి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.